రాయ్, శేషి సామి, ఎంతమందిలో జనార్దన్ శర్మ సార్ని మామూలుగా రానే చేసుకుంటాను. చాలా మంది అసలు శేషి సార్ ప్రభావం చాలా ఎప్పటికీ మిగిలిపోతుంది. నేను పుస్తకంలో అధ్యాపక జ్ఞానంలో నాకు ఒక మాట అంటారు, ఉపాధ్యాయుడు తను స్వయంగా నేర్చుకోవడం ఆపేస్తే ఇతరులకు ఎప్పటికీ సరిగ్గా బోధించలేడు. ఆయన మాటల్లో అర్థం, ఒక దీపం తన సొంత జ్వాలతో, ఒక దీపం తన సొంత జ్వాలతో మండుతూ ఉంటే తప్ప మరొక దీపాన్ని వెలిగించలేదు. ఉపాధ్యాయుడు నిరంతరం నేర్చుకునే విద్యార్థిగా ఉండాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా జ్ఞానాన్ని మెరుగుపరుచుకుంటూ పోతే బోధన నిర్జీవంగా కనిపిస్తుంది. ఉపాధ్యాయుడిగా అధ్యాపక దళంలో నాగూర్ని నాగూర్ ఆత్మీయాన్ని ప్రశ్నించారు. నాగూర్ ఒక గొప్ప ఆధ్యాత్మికవాది, మతవాది కాదు, ఆధ్యాత్మికవాది. అధ్యాపక దళంలోకి ఠాగూర్ వచ్చిందంటే నాకు ఎవరు కలకత్తాలో ఠాగూర్ బొమ్మలు కూడా బలకొట్టే వాళ్ళు సాంస్కృతిక విప్లవ సందర్భంలో. తెలంగాణలో విస్తరిస్తున్న మతతత్వవాదం అన్నారు, మతోన్మాదం అనలేదు. దీనికి చాలా విస్తృతి ఇచ్చినట్టు అనిపించింది నాకు. టాపిక్ ద్వారా చాలా విస్తృతి ఇచ్చినట్టుగా ఉంది. మతతత్వం అన్నప్పుడు అంత, మతోన్మాదం అన్నప్పుడు అంత నెగిటివిటీ, మతతత్వంలో అంత నెగిటివిటీ కనిపించదు. వాస్తవానికి ఇవాళ సమాజంలో కొత్తగా మళ్ళీ ఎమర్జవుతున్న ఒక ప్రతిచర్యగా, ఆ ప్రతిచర్యగా ఉన్న క్రమాన్ని తీసుకున్నప్పుడు ఇవాళ 3B త్రిబుల్ B పద్ధతిలో అధ్యయనం మొదలైంది. 3B పద్ధతిలో తిరిగి జనంలోకి వెళ్ళడం ప్రారంభమైంది. ఆ 3Bలు ఏంటి అంటే బుద్ధుడు, భక్తి ఉద్యమం, భగత్. ఈ 3 చాలా విస్తృతంగా మనతో పాటు తీసుకువెళ్ళవలసినటువంటి 3Bల గురించి చాలా చోట చర్చ జరుగుతుంది. ఇందాక సోమయ్య సార్ మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పిండు. అందులో ఎప్పటికీ ప్రజలదే అంతిమ విజయం అంటూ చెప్పింది. కొనసాగుతుంది, ఎప్పటికీ విజయం కొనసాగుతుంది. ఇది తాత్కాలికమైన పరిస్థితులే ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నాయి. అయితే ఇది వేల సంవత్సరాలుగా చర్యకు ప్రతిచర్య అనేది కొనసాగుతూనే ఉంది. దీన్ని మనం భారతదేశంలో డిసెంట్గా మనం చెప్తున్నప్పటికీ ఈ డిసెంట్ వాస్తవంగా డిసెంట్ ఏనా అంటే కాదు. సామాజిక పరివర్తనలో మతం చేసిన పాత్ర చాలా ఉంది. మతం చిన్న పాత్ర ఏం చేయలేదు, మరి మనం రద్దు చేసినట్టుగా ఏం చూడలేదు. మతానికి చాలా పార్శ్వాలు, ప్రధానమైనటువంటి 5 పార్శ్వాలు అనుకుంటే మతంలో తత్వం ఉంటుంది, మతానికి ఆచారాలు ఉంటాయి, మతం తీసుకొచ్చిన విలువలు ఉంటాయి. మతం విలువలు, ఆచారాలు, తత్వమే కాకుండా దానికి ఒక నిర్మాణం కూడా ఉంటుంది. ఈ మతం దేవుడికి సంబంధించి ఎలాంటి చర్చ చేపడుతుంది అనేది తర్వాత. చాలా మతాలు దేవుని చంపాయి, చాలా మతాలు దేవుని చంపివేరు. దేవుడికి మతానికి ఒకేసారి ఒకే ఘాటంలో ఉంటుందని కూడా అనుకోలేదు. బుద్ధికి మూర్ఖత్వానికి చాలా తేడా ఉంది. మతం దేవుని చంపిన సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లా చంపిన వాళ్ళలో భారతదేశంలో మొదలైంది, ప్రపంచవ్యాప్తమైన సందర్భం కూడా ఉంది. దేవుని చంపింది మను, దేవుని చంపింది మను. రెండో వాడు దేవుని చంపింది మన నిరకంగా చెప్పాలంటే నీషే ప్రేరకుడైన నీషే దేవుడు చనిపోయాడంట. ఇలా వాళ్ళు అనుసరించే మతం ఏదైతే ఉందో, యూదు మతం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ మతం ఏదైతే ఉందో అది దేవుని చంపి దేవుని అంగీకరించాలి. సూపర్ రేస్ అంగీకరించాలి.
సూపర్ రైట్స్ కోసం అది మతం ఉంది. మతాన్ని అన్ని వైపులా దేవుడి కోణంలోనే చూడాలనేది ఏం లేదు. దేవుడితోటే మతం ఉంటుందనేది కూడా ఏం కాదు. మతాన్ని చాలా సందర్భాల్లో చాలా పాజిటివ్ యాంగిల్లో చూసినప్పుడు మార్క్స్ కొటేషన్ మనందరికీ కూడా తెలిసిందే. మతం ఉదయం లేని సమాజానికి హృదయాన్ని ఇచ్చింది. మతం ఉదయం లేని సమాజానికి హృదయాన్ని ఇచ్చింది. నిరాశ నిస్పృహతో కూడుకున్న సందర్భంలో ఒక నిట్టూర్పులాగా, ఒక ఓదార్పులాగా మతం కూడా పనిచేసింది. చాలా సందర్భాల్లో మతం సమాజాన్ని తనకు తాను ప్రజాస్వామీకరించుకునే ప్రయత్నం చేసింది. తనకు తాను ప్రజాస్వామీకరించుకునే కాదు, సమాజాన్ని ప్రజాస్వామీకరించుకునే ప్రయత్నాన్ని మతం కూడా చాలా చేసింది. బుద్ధుడు చేసింది అది కాదా? బుద్ధుడికి ముందు జరిగిన ఉపనిషత్తులు చేసింది అది కాదా? మనం సహజంగా వేదాన్ని రద్దు చేసుకున్నాం, వేదాలు పక్క పెట్టుకున్నాం. వేదాన్ని కౌంటర్ చేస్తూ ఈ దేశంలో మరొక మరొక అద్భుతమైనటువంటి ఒక ఎన్కౌంటర్ లాగా, ఒక ప్రతి చర్యలాగా ఉపనిషత్తులు వచ్చింది. ఉపనిషత్తుల్ని నిరాకారాన్ని చూపించినాయి, ఒక గుణరహితమైన స్వభావాన్ని చూపించాయి ఉపనిషత్తులు. ఇప్పుడు అనుకుంటున్నటువంటి ఈ విగ్రహారాధన, భోజ్య సంస్కృతి, మతం తీసుకొచ్చినటువంటి భోగలాలసత, మన మతంలో యాంగిల్ తీసుకొచ్చాం కదా, ఆ భోగలాలసత అనేటటువంటి దాన్ని కొట్టివేసి ఉపనిషత్తులు చాలా ముందుకెళ్ళినాయి. ఆ ఉపనిషత్తు నుంచి ఈ ప్రాంతంలో బుద్ధుడు చాలా వేగంగా తన యొక్క ఆలోచన రీతిని ఆధ్యాత్మిక కోణంలో ఎంత ముందుకు తెచ్చిండో మనకు అది కూడా కనిపిస్తుంది. మరొక అంశం ఏంటి అంటే, అది మీరు కొంతకాలం తర్వాత 1వ శతాబ్దానికి వచ్చేసరికి ఎలా ఉంది? 1వ శతాబ్దానికి వచ్చేసరికి మతంలో మళ్ళీ భూస్వామ్య లక్షణాలు చాలా పెద్ద ఎత్తున అందులో ఇంక్లూడ్ అయిపోయాయి. ఎస్పెషల్లీ ఈ దేశ చరిత్రలో గుప్త సమాజం వచ్చిన తర్వాత, గుప్త పరిపాలన వచ్చిన తర్వాత ఈనాటి మతానికి కావలసిన తొవ్వలు గుప్త పాలనలో ఏర్పడ్డాయి. ఇవాటి మతానికి సంబంధించి చాలా చోట్ల నుంచి అరువు తెచ్చుకొని ఉండవచ్చు, చాలా చేసి ఉండవచ్చు. ఆ గుప్త పరిపాలన సృష్టించినటువంటి వైపరీత్యం అది రకరకాలుగా మార్పు చెందుతూ వచ్చింది. దాన్ని స్వర్ణయుగం అనుకున్న సందర్భం కూడా మీరు చూడవచ్చు. చాలా వినాశనకరమైన సందర్భం, కానీ అది స్వర్ణయుగంగా మారిన సందర్భం కూడా మనకి ఎక్కడో కనిపిస్తుంది. అయితే 1, 2వ శతాబ్దానికి వచ్చేసరికల్లా దాన్ని మళ్ళీ ప్రజాస్వామ్యీకరించే ప్రయత్నం చాలా విస్తృతంగానే జరిగింది. ఎంత జరిగినా బౌద్ధం తర్వాత చాలా సుదీర్ఘ కాలం మళ్ళీ వెనుకబట్టినటువంటి ఈ పాయలో భక్తి ఉద్యమం వచ్చిన తర్వాత మాత్రమే ఈ దేశంలో ఒక ప్రాధాన్యత. భక్తి ఉద్యమం మొదటిసారిగా మతం ప్రజలందరిది, ఆధ్యాత్మిక వ్యవస్థ ప్రజలందరిది అని చెప్పగలిగింది ఇదే. మనం కబీర్ని ఎట్లా చూస్తాం? రామానందుని, కబీర్ని, రామానుజుని అట్లా పరంపరలో మీరు చూసుకుంటూ వస్తే చాలా విస్తృతంగానే కనిపిస్తుంది. మనం అనలేమేమో, చాలా రాడికల్గా అన్నాడు కబీర్. మతాన్ని ప్రజల మీద విసిరే వలలు అన్నాడు. ప్రజల్ని పట్టుకోవడానికి మతాలు అనేవి విసిరే వలలు, ఆధిపత్య శక్తులు విసిరే వలలు అంటారు. ఇంకెవరు కూడా అంత పెద్ద రాడికల్గా మనం అందించారు. చాలా బలమైన కౌంటర్. కబీర్ భారతదేశానికి, ఈనాటి భారతదేశానికి ఒక అద్భుతమైన కౌంటర్. అసలు ఈనాటి భారతదేశం ఐడియా ఆఫ్ ఇండియా, భారతీయ భావన అనటానికి అంటే అది కబీర్ నుంచి ఉద్భవించిందని మనం చెప్పొచ్చు కూడా. సందేశమే లేదు. మీరు వీర్యము, రక్తము, చర్మము, ఎముకలు ఇవన్నీ వైరుధ్యాలు చూస్తారు కదా. మీ భావనలు, ఆధ్యాత్మిక భావనలు ఇవన్నీ ఒక కేంద్రం నుంచి విడిపడ్డాయి కదా. పైన ఒక కేంద్రం నుంచి విడిపడ్డప్పుడు నువ్వు దాంట్లో విభాగాలు ఎట్లా చూస్తావు, ఎట్లా అసమతుల్య సమాజాలు చూస్తావు, అసమతుల్య మనుషులు ఎట్లా చూస్తావు అంటాడు కబీర్. కబీర్ చాలా బలంగా చూపించిన పాత్ర, మామూలు పాత్ర కాదు. అందుకే కబీర్ స్థానం కాశీ. కబీర్ స్థానం కబీరే కాదు, ఈ ప్రతిఘాత మతం అని మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ మతానికి కౌంటర్ గా ప్రారంభమైంది కాశీలో. కాశీ తర్వాత ఎట్లా మార్చారనేది తర్వాత కాశీ వాళ్ళు ఇంకొకరికి రాజధాని అయిందనేది కూడా గుర్తుంచుకోండి. వారు కాశీని క్యాప్చర్ చేయడం అనేటటువంటిది, వారణాసి కేంద్రంగా ప్రధానమంత్రి దాని ప్రాతినిధ్యం ఎంచుకోవడం అనేటటువంటిది ఆయన భారతదేశం యొక్క భావాన్ని క్యాప్చర్ చేయడం. కాశీలో నీకు ఈ గుణాలు, అన్నపూర్ణ, కాశీ విశ్వనాథ కంటే ముందున్నటువంటి చాలా సాంప్రదాయాలు
వారణాసి కాశీ అనేటటువంటి అక్కడ అంటే కబీర్ కేంద్రంగా జరిగినటువంటి ఏదైతుందో అది చాలా విస్తృతంగా తీసుకెళ్ళింది. ఏకంగా మీరు భక్తి ఉద్యమంలో ఇంకొక అంశాన్ని కూడా చూడవచ్చు. గురునానక్ దేవుని చూసిన పద్ధతిని కూడా చూడవచ్చు. గురునానక్ దేవుని ఎట్లా చూసిండు అంటే పండే పంటలో శ్రామికుడి చేతిలో బట్టలు వేసే నేత కార్మికుడిలో నేత వేసే చేతులలో పంటలో చూడమంటారు భగవంతుడు, అని శ్రమలో చూడమంటుంది దేవుడు. అందుకే కబీర్ పంక్తుల్లో దాదాపు 60-70 పంక్తులు ఆయన ఆచరణలో విపరీతంగా వచ్చి చేర్పాడు. రవిదాస్ అంబేద్కర్ మరణానికి కొంచెం ముందు బౌద్ధం స్వీకరించడానికి ముందు అందరూ రవిదాసు పంక్తిని ఎంచుకుంటాడు అనుకున్నారు. అందరూ సిక్కు కవి పోయింది. ఆయన సిక్కు కంటే ముందు బాగా ఆయన ప్రభావితం చేసింది రవిదాస్. ఈ దేశంలో ఒక చర్మకారుడు వేలాది మంది మనం అనుకుంటున్న ఆధిపత్య భాగాలకు చెందిన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఆయన కాళ్ళు పట్టుకునేంత గొప్ప స్థాయికి ఆయన జ్ఞానాన్ని తెలుసుకునే సందర్భంలో కనపడుతుంది. రవిదాస్ కానీ కబీర్ కానీ గురునానకులు కానీ సృష్టించినటువంటి ఒక నేపథ్యం ఒకటి కనిపిస్తుంది. అంటే మనం ఈ పరిణామాల రీత్యా మతాన్ని మనం ఎట్లా చూడవచ్చు, ఏ పరిణామాలతో చూడవచ్చు, ఆధ్యాత్మిక నేపథ్యం మీద మనం ఎట్లా చూడవచ్చు అనేది కూడా మీకు కొన్ని విషయాలు గుర్తించవచ్చు. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ఇచ్చినటువంటి శాఖ నాద సాంప్రదాయం గోరఖ్నాథ్ మఠానికి చెందిన వ్యక్తి. ఆయన ఏబీవీపీ పూర్వ అధ్యక్షుడిగా పనిచేసింది. పూర్వ నేపథ్యం ఆయనకి ఏబీవీపీ ఉంది. ఏబీవీపీగా ఈయన చేరడానికి ముందున్న ఆయన హిందూ మహాసభ నాయకుడు. ఆయన కంటే ముందున్న ఆయన గాంధీ తోటి చౌరా చౌరీ ఘటనతో డిబేట్ అయినటువంటి వ్యక్తి. అలా ఆయన బయటికి వెళ్ళి హిందూ మహాసభలో జాయిన్ అయ్యారు. ఈ గోరఖ్నాథ్ మఠం అనేటటువంటిది కూడా మీరు కంపేర్ చేస్తే రెండు సాంప్రదాయాలు ప్రత్యక్షంగా, ఒక సాంప్రదాయం పరోక్షంగా కనిపిస్తుంది. ఒకటి బౌద్ధము, రెండు శైవం. ఈ రెండు కలిసి మూడోది సూఫీని కూడా తెచ్చుకొని గోరఖ్నాథ్ మఠం అందరూ పెద్ద ఎత్తున సూఫీలు కీలక పాత్ర పోషిస్తారు దాని నిర్వహణ. దాని నుంచి వచ్చినటువంటి వ్యక్తి చివరికి ఎలా అమానవీయంగా తయారైందో చూడండి. ఒక పెద్ద విస్తృతమైన నాద సాంప్రదాయాన్ని సృష్టించిన సందర్భం ఇది మీకు ఒకటి కనిపిస్తుంది. మీరు దాన్ని పరిగణలోకి తీసుకుంటే సేమ్ ఇదే పరిస్థితుల్లో అది మీకు 1909-8కి వచ్చేసరికి జాతీయోద్యమం నుంచి వచ్చే సందర్భాన్ని మీరు మరింత లోతుగా అధ్యయనం చేస్తే మనం అనుకుంటున్న విషయాలు చాలా బోధపడతాయి. మిత్రులారా, ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటి అంటే ఈ రోజు మనం తీసుకున్నా లేదా మనం కొంతమందిని ఎవరైతే ఎదురుగా చూస్తున్నామో ఈ ఐడియా ఆఫ్ ఇండియా అనే కాన్సెప్ట్ కుప్పగుచ్చినటువంటి గుంపుగా దేనైతే చూస్తున్నామో అది ఏ సమయంలో ఏర్పడ్డది, ఏ సమయంలో వచ్చింది అనేది కూడా చూడాలి. అది చూసి మనం తెలంగాణలోకి రావచ్చు. దాని ప్రధాన కేంద్రం మీరు ఇందాక ప్రధాన కేంద్రం కాశీని క్యాప్చర్ చేయడం అనేది ఆధ్యాత్మిక సామ్రాజ్య స్థాపనకు ఆయన ఎంచుకున్న ఒక వ్యూహం. రెండవది, ఇవాళ మనందరి మీద ఆదేశాలు చలాయిస్తున్నది, తను చెప్పిందే నడవాలి అనుకుంటున్నది ఏదైతే ఉన్నదో అది పుట్టింది నాగపూర్ కేంద్రంగా అనేది మనందరికీ తెలిసింది. ఈ నాగపూర్ కేంద్రంగానే ఎందుకు ఎంచుకున్నారు వాళ్ళు? ఈ నాగపూర్ నేపథ్యంలోనే దీని ప్రభావం ఎందుకున్నది అంటే మనం 1880 నుంచి నాగపూర్ చేసిన ఒక విప్లవాత్మక రాజకీయాలకు నాగపూర్ కేంద్రం కాబట్టి నాగపూర్ని మామూలుగా కీలక కేంద్రంగా కాదని పూలే సృష్టించిన ఒక అద్భుతమైన భావధార, జ్యోతిబా పూలే సృష్టించిన ఒక అద్భుతమైన భావధార నాగపూర్ ఎస్పెషల్లీ విదర్భ మొత్తాన్ని చుట్టింది. నాగపూర్ కేంద్రంగా విస్తృతమైంది. 1884 నుంచి మొదలుకుంటే తన అద్భుతమైన ప్రయాణాలు మీరు అలా చూడవచ్చు. దాదాపు ప్రతి గ్రామంలోకి సత్యశోధనే కాదు దళిత ఉద్యమాలు చాలా పెద్ద ఎత్తున చేరుకున్నాయి. ప్రతి చోట హక్కులు అడగడము, ప్రజాస్వామ్యాన్ని అడగడం అనే ఉద్యమాలు అక్కడ చాలా తీవ్ర రూపాన్ని సంతరించుకున్నాయి. అక్కడ అనేక అంటే అవసరమైన హక్కులు అడగడానికి అవసరమైన విద్య మహాలకు అందుబాటులోకి వచ్చింది విదర్భ నాగపూర్ ప్రాంతాలు. కాబట్టి మనం ఊహించిన దానికంటే ఎక్కువగా నాగపూర్లో
రుడ్డో మార్లే 1919 వచ్చిన మాంటేక్ సంస్కరణలు చూపించిన సామాజిక మార్పులు, రాజకీయ ఆర్థిక జీవితంలో వచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో అది రావడానికి ఒక కీలక పాత్ర పోషించినాయి. ఏంటి? ఈ దేశంలో మతపరంగా ఇస్లామీ రాజకీయాల్లో గుర్తింపు లభించింది బ్రిటిష్ వారి నేపథ్యం. రెండవది ఏంటి? దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలనే చర్చ మొదలైంది. 1919 నాటికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి ముస్లిం లీగ్లకు ఒక ఒప్పందం, లక్నో ఒప్పందం కూడా జరిగింది. రెండవది ఏమైంది అంటే అదే సమయానికి అంబేద్కర్ దళిత ఉద్యమాలు, దళిత ప్రయోజనాలు, దళితుల నేపథ్యంలోనే, దళితుల ఆచరణలోనే, అంటే దానికి నాయకత్వం వహించవలసింది కూడా దళితులే అనేటటువంటి చర్చ సాహూజీ ఏర్పాటు చేసిన మీటింగ్ ద్వారా ఆయన బయటకు వ్యక్తీకరించింది. వీటన్నింటికి అంటే 1919లోపు జరిగిన పరిణామాలు ఏంటి అంటే నాగపూర్ కేంద్రంగా పెద్ద ఎత్తున ఒక వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు 2 రకాల యాంగిళ్లను కొట్టడానికి వాళ్ళకు ఒక అవకాశం ఏర్పడ్డది. ఏంటి అంటే ఒకటి బహిర్గత శత్రువు, 2 అంతర్గత శత్రువుని ఏదో విధంగా నిర్ణయించాలి. ఆ నిర్ణయించేందుకు చిత్పవన్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్న ఒక ప్రక్రియ కీలకమైనది. చిత్పవన్ అనేటటువంటి ఒక బ్రాహ్మణీయ సామాజిక వర్గం, అక్కడి స్వదేశీ ఆ ప్రాంతంలో ఉన్న చిత్పవన్ బ్రాహ్మణీయ సామాజిక వర్గం ఈ పరిస్థితి ఇలా ఉంటే మనం అన్ని కుప్పకూలిపోతాయనేది భావించి మొదటగా ఆయన ఏం కోరుకుంటాడంటే సామాజిక నియంత్రణ కోరుకుంటాడు. సామాజిక నియంత్రణ చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాటిలో నుంచి 2 యాంగిల్స్ తీసుకున్నాడు. ఒకటి బహిర్గత శత్రువు, 2 అంతర్గత శత్రువు అని. బహిర్గత శత్రువు ఎవరు అంటే ముస్లిం, అంతర్గత శత్రువు ఎవరు అంటే కులం. ఈ రెండింటి మీద తన ఆధిపత్యాన్ని చెలాయించుకోవడానికి ఈ భావజాలంతో కూడుకున్న గుంపు ఒకటి ప్రయత్నాలు చేసింది. ఆ ప్రయత్నాలే 25లో ఒక రూపాన్ని సంతరించుకున్నాయి నాగపూర్ కేంద్రంగా. నీకు ప్రజాస్వామ్యాన్ని, న్యాయాన్ని, సమానతను అంగీకరించడాన్ని అంగీకరించదు. మనం దేవుని పక్కకు పెడదాం, మతాన్ని పరిగణలోకి తీసుకుంటుంటే అన్ని మతాలు జీవన ధర్మాలు. మాది హిందూ మతం ఏమంటారు ఎవరైనా అడిగితే ఇది జీవన విధానం అండి అని చెప్పేసి అంటారు. వాస్తవానికి ప్రతి మతము జీవన విధానం. కానీ ఈ మతం యొక్క ధర్మము, ఈ మతం యొక్క జీవన విధానం ఏంటి అంటే సమానతను అంగీకరించేది కాదు. సమానతను అంగీకరించడానికి చాలా మంది సమాజం బయట వచ్చింది. సమాజం బయట ఉన్న వాళ్ళని లోపల తేవడానికి మన ఉపనిషత్తుల ప్రయోగం కావచ్చు, భక్తి ఉద్యమం నుంచి ప్రారంభమైన శంకరాచార్యుల పాత్ర కూడా తొలిదశలో ఉండవచ్చు. అట్లా ఆ నుంచి మొదలుకుంటే కబీర్ దాకా కొనసాగిన ప్రయాణం కూడా ఉండవచ్చు. వీటన్నింటి రీత్యా ఈ సమానతను సాధించుకోవడానికి చాలా పెద్ద కూడా కాలం తర్వాత కాలంలో క్రైస్తవంలో కనిపించారు. జీసస్ కరుణామయుడే. ఆయనకు శిక్ష విధించిన వ్యక్తినే పిలిచి ఆయన చేయినే తీసుకొని ముందు పెట్టుకునేంత కరుణాదయ ఆ తర్వాత కాలంలో ఏం రాలేదు. చాలా ఉన్నాయి. క్రీస్తు 40 నాటికే భారతదేశంలోకి క్రైస్తవం వచ్చింది. హిందూ మతంలో చాలా ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి హింసలో నుంచి అహింస అనేటటువంటి ఒక పెద్ద పాత్రని ఆ సైన్స్ నుంచి ఇది పొందింది అనేది కూడా చాలా పెద్ద పరిశోధనలు మనకు తెలియజేస్తారు. కానీ క్రైస్తవం చివరికి అట్లేం లేదు. ఇస్లాంలో కూడా మనం ఆ దశను చూడవచ్చు. బ్రదర్హుడ్ అనేది వాళ్ళకే పరిమితమైంది. మైలకిచ్చిన సందర్భం కూడా ఆ ఛాందస్యంలో మనకు కనిపించే పరిస్థితి. అన్ని మతాలు అలాగే ఉండవచ్చు. కానీ చాలా మతాలు ఇంటర్నల్ గా కూడా సంస్థలు, అంబేద్కర్ చాలా మాట్లాడతారు ఇస్లాం మీద కూడా. ఎంత బాగా మాట్లాడతారంటే ఆ మతంలో రావాల్సిన మార్పులు మనం బహిరంగంగా చాలా మార్పులు తీసుకురావచ్చు. ఒక మత మార్పుల వెనక, సామాజిక పరిణామం వెనకాల. కానీ ఇంటర్నల్ గా రావాల్సిన సంస్కరణలు రాలేదు. ఇంటర్నల్ గా వాళ్ళ సంస్కరణలు వాళ్ళలో నుంచే రావాలి. కాకపోతే ఆ సమాజమే నాశనం అవుతుంది. అట్లనే హిందూ సమాజంలో వచ్చినంత వేగంగా సంస్కరణలు ఇస్లాం సమాజంలో రాలేదు అని అంబేద్కర్ కూడా అంటారు. క్రైస్తవ సమాజాన్ని కూడా ఆయన చాలా పెద్ద ఎత్తున క్రిటిక్ కూడా చేస్తాడు. అంటే మనం అంచనా ఏంటి అంటే మతాలన్నీ అట్లే ఉండవచ్చు, కానీ ఇది పూర్తిగా నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండు, నీ స్థానం ఇదే, నీకు ఒక స్థానం అనేది ఇక్కడ ఉన్నది అని చెప్తూ ఈ స్థానాన్ని పరిమితం చేసింది ఈ ప్రపంచంలో ఒకటి, అది మతధర్మ శాస్త్రం ఆధారంగా ఉన్న మతం అనుకుంటే అది ఆ ధర్మం. కాబట్టి అందరికీ హక్కులు లేవు. మీకు జీవితం మీరు ఎక్కడుండాలో అక్కడ మీకు ఇంకొక కదలిక వద్దు, మీ కదలని ఒక సమాజం మాత్రమే ఉంటుంది, ఇది మాత్రమే ఉంటుంది అని చెప్పగలిగింది ఇదే. కాబట్టి
ఇది చాలా వరకు ఒక జడ పదార్థంగా మిగిలిపోయింది కాబట్టి ఎక్కువ సంవత్సరం ఉద్యమాలు ఇందులో రావాలని ప్రయత్నం జరిగింది కూడా అందుకే. కానీ ఈ పరిణామాలన్నింటిలో కొత్తగా వచ్చిన జాతీయోద్యమ ప్రభావం కావచ్చు. మీరు అంతకుముందు భారతదేశం ఉందా లేదా అంటే భారతదేశం ఉన్నది, భౌగోళిక రూపంలో లేదు. అది ఉన్నది ఎక్కడ అంటే ఫ్లవర్లో ఉంది, మత రూపంలోనే ఉంది. మతంలో చెప్పుకునే అడ్రస్ ఉంది కదా, మన పెళ్లిలోనో ఇంకోటో చెప్పి మన అడ్రస్ ఉంటుంది. ప్రవర్ కృష్ణా గోదావరి మధ్యప్రదేశ్ అని చెప్పుకుంటూ మనం ప్రవర్ చదువుతాం, మన అడ్రస్ చెప్తాం కదా సంస్కృతంలో ఏదైనా కార్యక్రమాలు జరిగినప్పుడు. అందులో ఉన్నది వాస్తవంగా భారతదేశం అనేది భౌగోళికంగా ఇది కనిపించలేదు. కాబట్టి ఈ పరిస్థితి అంతా కలిసి అంతిమంగా బతుకుద్యమం తర్వాత రూపాన్ని తీసుకొని జాతీయోద్యమాల కాలంలో ఇది రూపాన్ని తీసుకుంది. ఈ రూపాన్ని తీసుకునే క్రమంలో ప్రధానమైనటువంటిది ఏంటి అంటే, ఒకటి ఇస్లాం అనేటటువంటి ఒక బహిర్గత శత్రువు, అంతర్గతంగా ఉన్నటువంటి ఇది డైరెక్ట్ గా ఈ రోజు కులాన్ని రద్దు చేస్తాం, కులం మీద డైరెక్ట్ గా మాట్లాడే పరిస్థితి లేదు. కాబట్టి కులాన్ని ఎట్లా దగ్గరికి చేసుకోవాలనే క్రమంలో సంఘ పరివార్ చాలా ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చేసిందంటే, ముస్లింల మీద తర్వాత జరగబోయే బహిరంగ యుద్ధానికి సైనిక సమీకరణ జరగాలి. ఆ సైనిక సమీకరణ బ్రాహ్మణేతర వర్గాల నుంచి సమీకరించుకోవాలి. కాబట్టి కులం లేదు, ఇది బయట నుంచి వచ్చింది కులం అని చెప్పడం మొదలుపెట్టింది. ఈ కులాల నుంచే ఎన్ని రోజులైతే బ్రాహ్మణీయ సమాజం అని అనుకున్నామో, అది ఇబ్బంది పెట్టింది అనుకున్నామో, ఆ ఇబ్బంది పెట్టిన వ్యక్తుల నుంచే మళ్ళీ సైన్యాన్ని సమీకరించుకోవడం అనేది ఒక ప్రయత్నంగా తీసుకున్నారు. అందుకు క్రమశిక్షణ, దేశభక్తి అనే ఒక అద్భుతమైన భాష మాత్రమే. దేశభక్తి అనే ఒక భాష. అంబేద్కర్ అంటాడు దేశభక్తి అనేది రెండంచుల కత్తి అంటారు. రెండంచుల కత్తి అంటే అది తను వాళ్ళని ఏకం చేసుకుని ఇతరులను శత్రువుగా మారుస్తుంది. అంబేద్కర్ డైరెక్ట్ వాడు దేశభక్తి అంటే ఏమిటి అంటే, తన వాళ్ళని ఏకం చేయటం, అది తప్పైనా ఒప్పైనా ఎదుటి వ్యక్తిని శత్రువుగా మార్చాడు. దేశభక్తి ఉండేటటువంటి పరిణామ క్రమంలో, బుద్ధి వికసించే క్రమంలో మానవీయ ప్రపంచాన్ని ఈ దేశం నుంచి పోయి ప్రపంచానికి చాలా మానవీయ గుణాలు అందించిందని ఈ దేశంలో చాలా అమానవీయమైనటువంటి పరిస్థితులు కూడా మన కళ్ళ ముందు కనిపిస్తాయి. అట్లా కనిపించిన వాటిలో మనం వీటిని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. అయితే ఇట్లా ఆయన సేకరించుకుంది. ఒకటి, భవిష్యత్తులో జరగబోయేటటువంటి ఈ బహిరంగ శత్రువు, బయట శత్రువులు అయితే ఉన్నారో, బయట మతం అనేది అయితే అన్నారో, వీళ్ళ మీద దాడికి కావలసిన సైన్యాన్ని సమీకరించుకోవడం. రెండవది, మీరు కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసినప్పుడు ఒక వ్యూహం ఉన్నది, లైట్నింగ్ కండక్టర్ అంటాం. అంటే డైరెక్ట్ గా దాడి చేయకుండా దాన్ని తటస్థీకరించి తక్కువ చేసి తనలో ఇరుచుకోవడం. ఓ పిలుగు పడకుండా లైట్నింగ్ కండక్టర్ ఎలా చేస్తుందో వీళ్ళు కూడా ఏం చేసిందంటే, ఇది అందరూ ఒకటే, హిందువులమంతా ఐక్యత అనే ఒక పదజాలం ఏదైతే ఉందో, హిందువులమంతా ఒకటే అనే దాని కింద ఈ కింది కులాలను ఒక దగ్గర చేసి తనలో నుంచి తిరుగుబాటు కాకుండా కలుపుకోవడం. ఈ రెండు అంశాలు ఆనంద్ లేకుండే ఈ మధ్య రాసినటువంటి ఒక అద్భుతమైన పుస్తకంలో వీటి మీద చాలా ఎక్కువ కృషి చేసింది. చాలా విస్తృతమైనటువంటి అధ్యయనం, పరిశోధన కూడా చేసింది ఆనంద్ లేకుండే. అసలు ఆనంద్ లేకుండే ఏం జరిగిందనేది మనకు తెలుసు. ఆయన ఎన్నాళ్ళు జైల్లో ఉన్నాడు, ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు పెట్టిందని తెలుసు, ఆయన తమ్ముడిని ఎట్లా జరిగిందనేది కూడా తెలుసు. మెలుగు లేకుండే మావోయిస్టు పార్టీ కీలకమైన వ్యక్తిగా, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో పెద్ద మేధో సంపద కలిగిన వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన చంపి మొదటగా ఈ కథాన్ని చాలా పెద్ద రూపంలో తీసుకున్నప్పుడు ఆయన చంపిన తర్వాత ఆయన ఎవరో కాదు, అంబేద్కర్ మనవడాలంటే. మిలింద్ చేస్తుండే అయినా, ఆనంద్ చేస్తుండే అయినా అంబేద్కర్ మనవడాలంటే బ్లడ్ గ్రూప్ వాళ్ళది. సరే, మొత్తానికి అంటే ఇది ఇలా ఏర్పడ్డ సందర్భం ఒకటి మీకు అనిపిస్తుంది. అంటే భారతదేశం ఎట్లా ఏర్పడ్డది అని చెప్పడానికి ఒక అంశం ఏంటి అంటే, బుద్ధుడిని ఉపనిషత్తులు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, భక్తి ఉద్యమం కావచ్చు, అవి అంతిమంగా తీసుకొచ్చినటువంటి భగత్ సింగ్ దాకా ప్రయాణం చేసినటువంటి ఒక భావధార కావచ్చు, వీటి నుంచి ఒక ఆశ నేపథ్యం మీద ఒక భారతదేశం అనేది ఒకటి రూపొందించబడింది. అది ఊహాతీతమైనటువంటిదే కావచ్చు. ఒక్కసారి మనం ఈ పరిస్థితి ఇలా ఉంటే, రెండో పరిస్థితి ఇటువైపు కాస్త తెలంగాణ వైపు చేసి చూద్దాం. తెలంగాణ ఎట్లాంటిది? మీరు ఎస్ఆర్సి రిపోర్టులు చదివి ఉంటే, ఎస్ఆర్సి రిపోర్టులు మీరు చదివి ఉంటే, అందులో పతిలలి కమిషన్ ఇచ్చిన దాంట్లో ఒక అద్భుతమైన వ్యాఖ్యానం ఉంది. ఆ వ్యాఖ్యానం భారతదేశానే కాదు, చాలా మందిని ఆకర్షించిన వ్యాఖ్యానం. భారతదేశం అనేది ఒక ఊహ, ఒక భ్రమ. అది అమల్లో లేదు, అది ఎప్పుడు భౌతిక రూపంలో లేదు. కానీ హైదరాబాద్ అప్పటికే భౌగోళికంగా అమలులో ఉన్న, చారిత్రకంగా భౌతికంగా అమల్లో ఉన్న ప్రాంతం.
600 ఏళ్లుగా అమల్లో ఉన్నట్టు అనుకుంటే ఎస్ఆర్సీ చెప్తుంది. దక్కన్లో ఒక కీలకమైంది. ఆయన చెప్పింది ఏంటి అంటే హైదరాబాదుని విడగొట్టకండి అని చెప్పడానికి ఆయన తీసుకున్నది ఏంటి అంటే భారతదేశానికి కలిసి ఉండేటటువంటి స్వభావం లేదు. అది ఎప్పుడు కొట్టుకుంటారు, సంఘర్షణల మధ్య ఉంటుంది. ఆ దేశం ఎప్పుడైనా చీలిపోయేందుకు వీలుంటుంది. చాలా మంది అన్నారు భారతదేశం ఉద్భవించినప్పుడు 47 అసలు ఈ దేశమే నిలబడదన్నారు. రేపు ఉదయానికే కూలిపోతుంది అన్నాడు. మేము ఇక్కడి నుంచి ఓడ దిగేలోపు ఈ దేశం మిగిలిపోదు అని చెప్పేసి కూడా అనుభవం ఉన్నారు. ఏకంగా కాశీరాజు కూడా అన్నారు భారత ఒక భ్రమ అన్నాడు. నిజమే, భ్రమ వాస్తవంగా తర్వాత కాలంలో కన్సాలిడేటెడ్ అయింది. కానీ 600 ఏళ్లుగా ఎస్ఆర్సీ చెప్పిన రిపోర్ట్ ప్రకారం 600 ఏళ్లుగా భారతీయులు ఏదైనా నేర్చుకోవాలంటే హైదరాబాద్ నుంచి నేర్చుకోవాలి. కలిసి ఉండడం, సహజీవనం అనేది హైదరాబాద్ ఈ దేశ ప్రజలు తీసుకున్న ఒక గొప్ప సందేశం. దాన్ని పట్టుకొని పోవచ్చు. ఎందుకు 600 ఏళ్లుగా ఇది ఎప్పుడు చీలికలు రాలేదు. ఒకే భౌగోళిక రూపంలో హైదరాబాద్ రాజ్యం ఉంది. అద్భుతమైన సంపద్వంతంగా ఉంది. ఒక అద్భుతమైనటువంటి మనం కంపోజిట్ కల్చర్ అనేది అయితే అంటున్నామో, వైవిధ్యతల్ని ఒక సంపూర్ణంగా సుసంపన్నం చేసిన కంపోజిట్ కల్చర్ ఏదైతే ఉందో అది దక్కన్ గుండా ఎస్పెషల్లీ కాకతీయుల పాలనా కాలం నుంచి ప్రారంభమైంది అంటారు. అంటే కంపోజిట్ కల్చర్ అందరం కలిసి ఉండగలిగే ఒక జీవితం ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి రూపాంతరం చెందింది అంటే కాకతీయుల కాలం నుంచి అన్నారు. మతాల మధ్య ఘర్షణ ఉన్నది, లేదనేది కాదు. అప్పటికే ఉన్న కాకతీయుల కాలంలో మీరు కొన్ని విషయాలు గమనించి చూడవచ్చు. 1-2 అంశాలు. ఆ 1-2 అంశాలు ఏంటి అంటే కాకతీయ పాలనలో మొదటి దశ నుంచి 2వ దశకు వచ్చే సమయానికి దేవాలయ నిర్మాణం చూస్తే మనకు ఆ విషయం స్పష్టమవుతుంది. మొదటి దశలో ఒకే దేవాలయ నిర్మాణాలు ఉంటాయి, ఒకరి కోసమే కేంద్రీకృతమైన దేవాలయాలు ఉంటాయి. కానీ చివరి పాలనా కాలం వచ్చేసరికి త్రిపుటేశ్వరాలయాలు. ఎందుకు అయ్యాయి? భిన్న మతాల మధ్య ఉన్న వైవిధ్యాన్ని ఒకే కొడుకు కిందికి తెచ్చే ప్రయత్నం వాళ్ళు చేసి వాళ్ళ స్వతంత్రతను వాళ్ళకి ఇచ్చింది. విష్ణువుకు, శివుడికి, సూర్యుడికి ముగ్గురికి ఇచ్చింది. కొద్ది రోజుల తర్వాత పంచాయతీరాన్ని తెచ్చి గౌరీనో, వినాయకుడినో, గణపతినో పెట్టి అక్కడ పెట్టేసి ఒక అంటే మన కాకతీయుల పీరియడ్ లో వచ్చిన ఘర్షణ ఏవైతుందో వాటిని సమన్వయం చేసే ప్రయత్నం ఒకటి జరిగింది. త్రిపుటేశ్వరాలయాలు కావడం అది కూడా ఉంది. ఇదే కాదు, మత ఘర్షణలో నుంచే హరియాల తత్వాన్ని తీసుకొచ్చి అయ్యప్పను కూడా సృష్టించిన సందర్భాలు మనకు కనిపిస్తుంది. అంటే ఒక నేపథ్యమే కాదు, ఒక పాలకుడిగా, రాజ్య పాలకుడిగా ఏం చేసిండు అంటే పాలకులు ప్రజల మధ్య సమన్వయాన్ని సాధించడానికి తన ప్రయత్నాన్ని తాను చేసిండు. మతం నుంచి రాజ్యం ఎందుకు పోలేదు అంటే రాజ్యాన్ని నిలబడాలి అంటే, పాలకుడు నిలబడాలంటే మతం తన కంట్రోల్లో ఉండాలి. మతం ప్రజల్ని కంట్రోల్ చేస్తుంది. మతం చివరికి ఎక్కకపోయిందంటే ప్రజల్ని నియంత్రించే సాధనగా, ప్రజలకు విముక్తి ప్రాంతంగా ప్రారంభమైన మతం ఏదట్లా నిలబడలేదు. చివరికి వచ్చేసరికి పరిణామక్రమంలో అది విముక్తి కోసం ప్రతి మతం ప్రారంభమైనప్పుడు విముక్తిగానే ప్రారంభమైంది. అంతకున్న మతాల్లోని పాషాణం, కాఠిన్యత దెబ్బతింటూ కొత్త మతం వచ్చేటప్పటికి అది మానవీయ మతంగా ప్రారంభమైంది. అంతిమంగా అది కూడా మళ్ళీ మారుతూ వస్తుంది, అది కూడా రూపం తీసుకొస్తుంది. కాబట్టి జరిగిన పరిణామాలన్నీ కూడా మనకు ఈ సమన్వయపరిచే క్రమంలో ఇట్లాంటి కోతలు వచ్చే క్రమానికి కానీ వీటికి కానీ కనిపిస్తారు. మీరు ఆ పరంపర తీసుకొని వస్తే మనం ఈ మధ్యకాలంలో చాలా వరకు పాడుతున్నది, వింటున్నది గోరెటెంకన్న పాటను మనం చూస్తూ చాలా అద్భుతంగా ప్రేరణ పొందుతాం. సో గోరెటెంకన్న పాటలో, గోరెటెంకన్నకు ఆ ప్రాధాన్యతలో, గోరెటెంకన్న అనేటటువంటి ఒక గొంతరి కాదు, కానీ ఏంటి ఆయన నడిపించింది అసలు? గోరెటెంకన్న పాటలో, వాక్కులో, ఆయన సాహిత్యంలో ఏమున్నది? తెలంగాణకి అద్భుతమైనటువంటి దాన్ని మాంగాలి జిల్లా ప్రామిస్ చేసింది. అది అచల సిద్ధాంతం. అద్భుతమైన సిద్ధాంతం అచల సిద్ధాంతం. మనం గోరెటెంకన్ని కలిగిస్తే 4 పాటలు ఇక్కడ ముట్టుకోగానే వస్తాయి, లింగాన్ని ముట్టుకోగానే ఈ పాటలు వస్తాయి. కానీ మాంగాలి జిల్లాలో నాగరికాల నుంచి నువ్వు ఏమో ఇక్కడ ముట్టుకో, ప్రతి ఆమరు ఓ అద్భుతమైన పాట రూపంలో అచల సిద్ధాంతాన్ని చెప్తారు. అచల
సిద్ధాంతం చాలా బలమైంది. అందులో గురువే కీలకం. దేవుడు లేడు, నిరాకరుడు, ఉపనిషత్తుల కంటే ఇంకా మిగిలిపోయాడు. అసలు అజ్ఞానమే కాదు, జ్ఞానం కూడా లేదు పొమ్మంటాడు. అద్వైత సిద్ధాంతంలో అజ్ఞానమే కాదు బాబు, జ్ఞానం కూడా లేదు, అది కూడా దాటిపోయింది ఇంకోటి ఉందని చెప్తారు. మనం 5 ఇంద్రియాలు, పంచేంద్రియాలన్నా 5కు ఒక్కొక్క దానికి 5 వేసి 25 ఇంద్రియాలతోటి ఆయన భౌతిక నిర్మాణం చేస్తారు. గురువుల అది సాధారణమైనటువంటి శ్రమలు అంటామే. భారతదేశంలో వచ్చిన శ్రమణ బ్రాహ్మణీయ భావదానికి కౌంటర్ వచ్చిన శ్రమణ సాంప్రదాయం నిజంగా నువ్వు లోపలికి చూడదలుచుకుంటే ఇవాళ మామనగర్ జిల్లాలో ఏ ఊళ్ళకపోయినా నీకు అది కనిపిస్తుంది. చాలా లోతైన ఆచార సిద్ధాంతం. ఆచార సిద్ధాంతం ఎంత పెద్ద ప్రభావమో ఇప్పటికీ మామూలు వ్యక్తులు చేసే తెలంగాణ మొత్తమే కాదు, ఆంధ్ర మిగతా ప్రాంతాలకు కూడా పెద్ద ఎత్తున విస్తృతమైంది ఆచార సిద్ధాంతం. గురువు కేంద్రిత సిద్ధాంతం అంటే మనిషిని కేంద్రంగా తీసుకునే ఇవన్నీ. ఈ పరిస్థితులన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులతో పాటు మీరు ఇంకొద్దిగా ముందుకు వచ్చి చూస్తే కుతుబ్షాహీ పీరియడ్లు కానీ, అసఫ్జాహీల పీరియడ్లు కానీ ఒక అద్భుతమైనటువంటి కంపోజిట్ కల్చర్కి ఎక్స్టెన్షన్ అయింది. వాళ్ళేం కుప్పకూర్చిన సందర్భమే కాదు, ఎంత అద్భుతంగా అంటే కంపోజిట్ కల్చర్ని ఎంత క్యాప్చర్ చేయగలిగారు. ఉదాహరణకు మీరు చాలా విషయాలు గమనించవచ్చు. కుతుబ్ షా పీరియడ్ లో ఏం జరిగిందో, కుతుబ్ షా పీరియడ్ లో చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ గా మన బాలరాముడి చరిత్రను చూసినా కానీ భద్రాచల రాముడికి ఉన్న ప్రాధాన్యతను చాలా